కడియం శ్రీహరి గారు విలువలు లేని రాజకీయాలు నడుపుతున్నాడు. స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు. మళ్ళీ తనే విలువలు గల వ్యక్తిని అని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు. కడియం శ్రీహరి రాజకీయాలకు స్వార్థపూరితమైన విలువలేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా. ఆయనకే విలువలు లేవు, విలువలతో కూడిన రాజకీయాలైన చేయడు, తన కోసం తన కుటుంబం కోసమే స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తాడు. మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు, తనకు తాను భజన చేసుకుంటుంటాడు. నేను సూటిగా కడియం శ్రీహరి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నీకు విలువలు ఉంటే, విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే ముందు స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో, ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు. స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచావు, నీకు విలువలు ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యేగానే నువ్వు అనిపించుకుంటున్నావు కనుక, ఎమ్మెల్యేగా నువ్వు గెలిచింది బీఆర్ఎస్ కండువా కప్పుకొని కారు గుర్తు మీద ఓటేస్తే గెలిచావు. ఇప్పుడు నీ ఒంటి మీద కాంగ్రెస్ కండువా వచ్చింది, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగానే చెప్పుకుంటున్నావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎట్లా చెప్పుకుంటావు? విలువలు లేని రాజకీయాలకి ఇది పరాకాష్ట కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రస్తుతం నీ పార్టీలోనే ఉన్న కాంగ్రెస్లో ఉన్న, ప్రస్తుతం నీ పార్టీలో కాంగ్రెస్లోనే ఉన్న రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకో, లేదా ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ గారిని ఆదర్శంగా తీసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే, విలువలు ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకో. కారణాలు ఏమైనా కేసీఆర్ను ఓడించే పోరాటంలో అప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ఆ పని చేయలేకపోతున్నదని, కేసీఆర్ను ఓడించే ప్రయత్నంలో బీజేపీ ముందు వరుసలు ఉన్నదని, ఆనాడు కాంగ్రెస్ ద్వారా గెలిచిన, చేయి గుర్తు మీద గెలిచిన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన బీజేపీలో చేరాడు. అందుకనే ఉప ఎన్నికలు వచ్చినాయి.